కానీ హాస్పిటల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వ మరియు శివకుమార్ ద్వారా ఇక్కడ ఒక మంచి ప్రైవేట్ హాస్పిటల్ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ హాస్పిటల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. ఆదంలో ఏదున్నా పేషెంట్స్ కి అన్ని విధాలుగా మీరు ట్రీట్మెంట్ తక్కువలో ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా చాలా చోట్ల చూస్తా ఉన్నాం, విపరీతమైన రేట్లు వేస్తా ఉండే పరిస్థితులు కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెంటల్ కాబట్టి మనం కూడా ఏం మాట్లాడకపోతాం అనుకోండి. మా లాంటి వాళ్ళకి ఏమైనా పర్వాలే, ఏదో వాళ్ళకి మాత్రం మంచి అనుకూలమైనటువంటి వైద్యం అందాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా వాళ్ళ వృత్తికి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అంటే అన్ని వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఫిజిషియన్ ఉంది, గైనిక్ ఉంది, హార్ట్ సంబంధించిన వైద్యం ఉంది, తర్వాత అన్ని రకాలుగా సర్జన్లు ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా కూడా ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఇక్కడ ఆదోన్లో ఉండే పరిస్థితి చూస్తూ ఉంటాం. చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రైవేట్ హాస్పిటల్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి అంటే కూడా సార్ అక్కడ సరిగా పట్టించుకునే వాళ్ళు లేదని చెప్పేసి ఒక విషయాన్ని మనం వింటా ఉన్నాం. ఏదన్నా వాళ్ళకు ఒక నమ్మకమే ప్రభుత్వ హాస్పిటల్ మీద పోయిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంకా హాస్పిటల్కి పోయినా అంటే కర్నూలుకి వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. ఇక్కడ కర్నూలుకి పోవాలన్నా ఒకటి అవుతుంది, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేసుకుంటే ఒకటి అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడనే వైద్యం చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే ఏదున్నా కూడా గత ప్రభుత్వంలో అంటే మా ప్రభుత్వంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది పేదల కోసం అని చెప్పేసి అందరూ తెలుసు. ఆయన మన ఆదాయానికి కూడా దృష్టిలో పెట్టుకొని చుట్టుపక్కల వేమింగనూరు, మంత్రాలయము, ఆదోని, పత్తికొండ, ఆలూరు ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదోన్లో మనకి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఉంది. విజేత హాస్పిటల్ ఫౌండర్ సార్ శివకుమార్. ఆదోనిలో మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము కొత్తగా. సో ఇక్కడ గైనకాలజీ, సర్జికల్ అండ్ జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మేము కొంచెం కొత్తగా కేర్, క్వాలిటీ అండ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ రీజనబుల్ గా పేషెంట్స్ కి అనుకూలంగా ఉండేటట్టుగా, క్లీన్ గా, నీట్ గా ఉంటూ కొంచెం అఫోర్డబుల్ పేషెంట్స్ కి సర్వీసెస్ అందించాలని స్టార్ట్ చేసామండి. సో థ్యాంక్ యూ. ప్రత్యేకత అంటూ ఏం లేదండి. అన్ని హాస్పిటల్స్ ఎలాగైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోటే ఉంటాయి. అండ్ కేర్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్ అండి, 24 hours అవైలబుల్. సారీ, ఇక్కడ 10 years నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇక్కడ సర్వీస్ దొరుకుతుంది. జనరల్, గైనకాలజీ, సర్జికల్ అండ్ ట్రామా కేర్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. అడ్వాన్స్ నా పేరు శివకుమార్ అండి. అడ్వాన్స్ ఓటీ ఉంది మన హాస్పిటల్లో. మంచి కేసెస్ చేయొచ్చు. ఇక్కడ వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ నుంచి కర్నూలు రిఫర్ కేసెస్ కూడా మనం కొంతవరకు ఆపుకొని మంచి కేసెస్ పేషెంట్స్ మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. మామూలుగా కొన్ని డిసీజెస్ కి పర్టికులర్ గా డిసైడ్ చేస్తుంది సార్ ప్రైజ్. అంటే అందరి మాదిరిగా ప్రైజ్ ఉంటుందా, మన లెవెల్ కొంచెం కన్సెషన్ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే అఫోర్డబిలిటీ చాలా మంది అదే రేంజ్ లో అఫోర్డ్ చేయాలని కాదు కదా. సో వాళ్ళ కోసం కూడా మేము డిస్కౌంట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కన్సెషన్స్, ఎవరైనా వీళ్ళకి లేదు, వీళ్ళు కాదు, వీళ్ళు కట్టలేరు అనుకుంటే మనం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఒక 6 months స్టార్ట్ చేస్తున్నామండి. అప్లై చేయాలి. అప్లై చేసి 6 months లో వస్తుంది. సో డెఫినెట్ గా ఆల్సీ తీసుకుంటాము. డిపార్ట్మెంట్ రన్ చేస్తాం. ఆల్సీ సంబంధించిన డాక్టర్ నవత.